హలో అండి. అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి తెలుసుకుందామండి. అమ్మవారికి 9 రోజులు ఏ అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు, ఏ అలంకరణలో పూజ చేసుకోవాలి, కలశం ఎప్పుడు పెట్టుకోవాలి, మనకి స్కంద దీపం ఏ రోజు పెడతారు, ప్రారంభ మరియు ముగింపు తేదీలు తెలుసుకుందామండి. అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, తిథి ఏ రోజు ఉంది మనకి, ఆ రోజు అమ్మవారి అలంకరణ ఏంటో సమయం అండి. చాలామంది వారాహి అమ్మవారికి రాత్రిపూట పూజ చేసుకుంటారు. కుదరని వాళ్ళు పొద్దున పూట కూడా పూజ అనేది చేసుకుంటారు. రాత్రిపూట పూజ సమయం పొద్దున ఏ సమయంలో పూజ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాము. ముందుగా పూజ చేసేటప్పుడు మనం అమ్మవారి విగ్రహం అండి, అమ్మవారి ఫోటో ఉన్నవారు లేదు అనుకుంటే వారాహి అమ్మవారికి ఫోటో పెట్టుకుంటే చాలామంది భయపడతారు అనుకున్న వాళ్ళు కూడా లలితాదేవిది లేదా దుర్గాదేవిది ఫోటో అని పెట్టుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. పూజ గదిలో కానీ లేకపోతే మనకు ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రారంభం మరియు ముగింపు తేదీలు తెలుసుకుందామండి. ఆషాఢ మాసంలో వచ్చే గుప్త వారాహి దేవి నవరాత్రులు అండి. మనకి ప్రారంభ మరియు ముగింపు తేదీలు తెలుసుకుందాము. ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి మనకి ఆషాఢ శుద్ధ నవమి తిథితో గుప్త దేవి నవరాత్రులు అనేది ముగుస్తాయన్నమాట. మనకి ఆషాఢం శుద్ధ పాడ్యమి తిథితో అయితే ప్రారంభమవుతుంది. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావాసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి అండి. మనకి ఈ సంవత్సరం జూన్ 26 గురువారం అంటే పాడ్యమి తిథితో ప్రారంభమవుతుందండి. 2025 జూలై 4 శుక్రవారం నవమి తిథితో అయితే ముగుస్తుందన్నమాట. జూన్ 25 గురువారంతో మనకి పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి జూలై 4 శుక్రవారం నవమి తిథితో అయితే గుప్త వారాహి నవరాత్రులు అయితే ముగుస్తాయన్నమాట. మనకి ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇలాగ అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారి విగ్రహాన్ని అంటే ఫొటోస్ రూపంలో అయితే దొరుకుతాయన్నమాట. లేదు అండి భయపడుతున్నాం అనుకున్న వాళ్ళైతే దుర్గాదేవిది కానీ లలితాదేవిది కానీ ఇలా పెట్టుకొని అమ్మవారి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. వారాహి అమ్మవారి అలంకరణలో ఏ రోజు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారో తెలుసుకుందామండి ఇప్పుడు. ఆషాఢ గుప్త వారాహి దేవి నవరాత్రులు అండి 2025 సంవత్సరంలో మనకి జూన్ 25 బుధవారం రోజున సాయంత్రం 4:34 ప్రారంభమయ్యి జూన్ 26 గురువారం మధ్యాహ్నం 2:45 వరకు అయితే ఉంటుందండి. శుద్ధ పాడ్యమి తిథి అనమాట. రాత్రిపూట పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళు జూన్ 25 బుధవారం రోజే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం పూట పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళు జూన్ 26 గురువారం రోజైతే పూజ చేసుకోవాల్సి మనకి పూజ సమయం అండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళైతే తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే 4:30 నుంచి 6 లోపు అంటే చీకటిగా ఉన్నప్పుడు పూజ అనేది చేసుకోవాలి. రాత్రిపూట చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే 7 కాంచి 10 లోపు అమ్మవారికి వారాహి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మొదటి రోజు అమ్మవారి అలంకరణ అండి. శైలాకృతిగా మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు. ఆ రోజు అమ్మవారికి మనకి అమ్మవారికి నైవేద్యంగా మనము పొంగలి పాయసం మనము పాలతో చేసినవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. వారాహి నవరాత్రుల్లో రెండో రోజు అండి అమ్మవారికి ఆషాఢ శుద్ధ విద్యా తిథి అండి. ఆ రోజు 2025 జూన్ 26 గురువారం మధ్యాహ్నం 2:48 ప్రారంభమయ్యి 2025 జూన్ 27 శుక్రవారం మధ్యాహ్నం 1:23 వరకు అయితే ఉంటుందండి. మనకి విద్యా తిథి అనమాట. ఆ రోజు రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళు జూన్ 25 గురువారం రోజే చేసుకోవాలండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు జూన్ 27 శుక్రవారం రోజు పూజ అనేది చేసుకోవాలండి. ఆ రోజు అమ్మవారు నవదుర్గ మాతగా పూజించే వాళ్ళైతే ఆ రోజు బ్రహ్మచారిణిగా అయితే పూజిస్తారు. నిజంగా మనం ఆ రోజు అమ్మవారికి పులిహోర కట్టపొంగలి నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందండి. వారాహి నవరాత్రుల్లో మూడో రోజు అండి ఆషాఢ శుద్ధ తదియ తిథి అండి. ఆ రోజు మనకి 2025 జూన్ 27 శుక్రవారం రోజున మధ్యాహ్నం 1:24 ప్రారంభమయ్యి 2025 జూన్ 28 శనివారం రోజున మధ్యాహ్నం 12:23 అయితే ఉంటుందండి. అంటే ఆషాఢ శుద్ధ తదియా అండి. ఆ రోజు రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళు 27 శుక్రవారం రోజు చేసుకోవాలండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు అయితే జూన్ 28 శనివారం రోజు అయితే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అమ్మవారికి ఆ రోజు చాంద్రగట్టగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం అండి కొబ్బరి అన్నం, బెల్లం పరవన్నం మనం అమ్మవారికి నైవేద్యంగా అనేది సమర్పించాల్సి ఉంటుందండి.
గుప్త నవరాత్రుల్లో 4వ వారం అండి. అమ్మవారికి 4వ రోజు అనమాట. ఆషాఢ శుద్ధ చవితి తిథండి. ఆ రోజు అమ్మవారు 2025 జూన్ 28 శనివారం రోజున మధ్యాహ్నం 12:24 ప్రారంభమయ్యి జూన్ 29 ఆదివారం ఉదయం 11:50 వరకు అయితే ఉంటుందండి. చవితి తిథి అనమాట. రాత్రిపూట 4వ రోజు చేసుకున్న వాళ్ళైతే 28వ తారీఖున శనివారం రోజున పూజ అనేది చేసుకోవాలండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు జూన్ 29 ఆదివారం రోజు అయితే చేసుకుంటారు. ఆ రోజు అమ్మవారు మనకి మహిషాసుర దేవిగా అయితే మనకి దర్శనమిస్తారండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం అండి అల్లం గారెలు, దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా అనేది సమర్పించాల్సి ఉంటుందన్నమాట. వారాహి నవరాత్రుల్లో మనకి ఐదో రోజు అండి. ఆ రోజు అమ్మవారికి తిథి అండి ఆషాఢం శుద్ధ పంచమి తిథి అండి. పంచమి తిథి చాలా ముఖ్యమైన, అంటే ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి అనమాట. జూన్ 29 ఆదివారం ఉదయం 11:51 ప్రారంభమయ్యి జూన్ 30 సోమవారం రోజున ఉదయం 11:50 అయితే ముగుస్తుంది. రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళైతే జూన్ 29 ఆదివారం రోజు పూజ అనేది చేసుకోవాలండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు జూన్ 30 సోమవారం రోజున అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ రోజు అమ్మవారు మనకి స్కందమాతగా అయితే దర్శనమిస్తారండి. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పెసరపప్పు అన్నం దద్దోజనంగా సమర్పించాలండి. పెసరపప్పు అన్నం దద్దోజనం నైవేద్యంగా అయితే సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళైతే పంచమి రోజు అనేది పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చండి. ఆ రోజు 5వ రోజు అవుతుందన్నమాట. ఐదవ రోజు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. వారాహి నవరాత్రుల్లో 6వ రోజు అండి ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి అండి. ఆ రోజు జూన్ 30 సోమవారం రోజున ఉదయం 11:51 ప్రారంభమయ్యి 2025 జూలై 1 మంగళవారం రోజున మధ్యాహ్నం 12:18 వరకు అయితే ఉంటుందండి అష్టమి తిథి. రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళైతే 30 సోమవారం రోజున అయితే చేసుకోవచ్చండి. జూన్ 30 ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు జూలై 1 మంగళవారం రోజున అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు అమ్మవారు మనకి కాళీ చాముండిగా మనకైతే దర్శనం ఇస్తారండి. ఆ రోజు అమ్మవారికి మనము నైవేద్యంగా పులిహోర కేసరి నైవేద్యంగా అయితే సమర్పించాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి అమ్మవారికి 6వ రోజు అలంకరణ అండి. అమ్మవారు మనకి ఆ రోజు తిథి వచ్చేసి షష్ఠి తిథి అయితే ఉంటుందన్నమాట. వారాహి నవరాత్రుల్లో 7వ రోజు అండి. నవరాత్రిలో 7వ రోజు అండి ఆషాఢ శుద్ధ సప్తమి తిథి అండి. మనకి జూలై 1 మంగళవారం 12:19 ప్రారంభమయ్యి జూలై 2 బుధవారం మధ్యాహ్నం 1:17 వరకు అయితే ఉంటుందండి. రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళైతే జూలై 1 మంగళవారం రోజున ఏడో అలంకరణగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఉదయం పూట చేసుకున్న వాళ్ళైతే జూలై 2 బుధవారం రోజు అయితే చేసుకోవాలండి. ఆ రోజు అమ్మవారు మనకి శాకాంబరి దేవిగా అయితే దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యం వచ్చేసి కడంబం శాకాన్నం నైవేద్యంగా అయితే సమర్పించాల్సి ఉంటుందండి. అదే అమ్మవారికి 7వ అలంకరణ అనమాట. ఆ రోజు అమ్మవారికి మనకి సప్తమి తిథిలో అమ్మవారు శాకాంబరి దేవిగా అయితే దర్శనమిస్తారు. కాళరాత్రి దేవిగా కూడా దర్శనమిస్తారండి. నవదుర్గలుగా పూజించే వాళ్ళకి పూజించే వాళ్ళు, అష్టమాతృకలు పూజ చేసేవారు, వారాహి దేవిగా పూజించే వారికి ప్రతిరోజు ఏ అలంకరణలో ఇక్కడైతే స్క్రీన్లో కనిపిస్తుందండి. వారాహి నవరాత్రుల్లో 8వ రోజు అండి ఆషాఢ శుద్ధ అష్టమి తిథి అండి. ఆ రోజు జూలై 2 బుధవారం మధ్యాహ్నం 1:18 ప్రారంభమయ్యి జూలై 3 గురువారం మధ్యాహ్నం 2:41 వరకు అయితే మనకి అష్టమి తిథి అనేది ఉంటుందండి. రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళైతే జూలై 2 బుధవారం రోజు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అమ్మవారిది 8వ అలంకరణ అండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళైతే జూలై 3 గురువారం రోజు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ రోజు అమ్మవారు మహాగౌరి రూపంలో అయితే దర్శనమిస్తారు. అష్టమాతృకలు పూజ చేసుకున్న వాళ్ళైతే వారాహి దేవిగా అయితే అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి మన నైవేద్యం వచ్చేసి బెల్లం పానకం చక్కెర పొంగలి నైవేద్యంగా అయితే సమర్పించాల్సి ఉంటుందండి. వారాహి నవరాత్రుల్లో 9వ రోజు అండి ఆషాఢ శుద్ధ నవమి తిథి అండి. ఆ రోజు 2025 జూన్ 3 గురువారం రోజున మధ్యాహ్నం 2:42 ప్రారంభమయ్యి జూలై 4 శుక్రవారం రోజున సాయంత్రం 4:25 వరకు అయితే ఉంటుందండి. రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళకి జూలై 3 గురువారం రోజుతో అయిపోతుందండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు జూలై 4 శుక్రవారం రోజు అయితే అవుతుందన్నమాట. ఆ రోజు అమ్మవారు మనకి లలితాదేవిగా అయితే దర్శనమిస్తారు. నైవేద్యంగా ఆ రోజు మనం పాయసంని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందండి. ఇలా
ఇంకా అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలు 9 తిథులు అమ్మవారు ఏ అలంకరణలో కనిపిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకున్నారు కదండి. ఇలాగే పెట్టాలని ఏమీ లేదండి, మన దగ్గర ఉన్న పళ్ళతో అయినా సరే పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా అమ్మవారికి నైవేద్యాలతో పూజ చేసుకొని అమ్మవారికి ఎరుపు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఇలా అఖండ దీపం స్కంద దీపం పెట్టలేమండి, కలశం పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి పువ్వులు పెట్టి రోజు ఆ పువ్వుల్ని తీసేస్తూ ఇంకా వేరే పువ్వులు పెట్టి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన దగ్గర ఉన్న పళ్ళతో లేదా పాలైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇలాగా మనకి ఆ వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటే భూమి గొడవలు ఉన్నా సరే, పెళ్లి కాని వాళ్ళైనా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇలాగా అమ్మవారిని అయితే పూజ అనేది చేసుకుంటారండి. వారాహి అమ్మవారు చాలా చాలా పవిత్రమైన దేవి అండి. ఇలా పెట్టుకొని మీకు ఆ విగ్రహం అంటే ఆ ఫోటోని చూస్తూ పిల్లలు భయపడుతున్నారు అనుకుంటే మాత్రం లలితాదేవిది కానీ దుర్గాదేవిది కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఇది ఈరోజు వీడియో అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.